గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇవాల్టి క్లాస్లో నేను ఆర్గానిక్ స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్స్ క్లస్టర్ పేపర్ 1 ఆర్గానిక్ స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్స్లో యూనిట్ 4 యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ గురించి చెప్తానమ్మా. సో ఇప్పుడు ఆల్రెడీ మనం యూనిట్ 3 కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అది కూడా మనకి యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీనే. సో అందులో మనం మెయిన్గా ఎలక్ట్రానిక్ స్పెక్ట్రమ్ ఆఫ్ డయాటమిక్ మాలిక్యూల్ గురించి చూసాము. అందులోనే మనం బోర్న్ ఓపెన్హైమర్ అప్రాక్సిమేషన్ కానీ, ఫ్రాంక్ కాండాన్ ప్రిన్సిపల్ కానీ, వైబ్రేషన్ కోర్ స్ట్రక్చర్ అని, అదేవిధంగా రొటేషనల్ ఫైన్ స్ట్రక్చర్, వీటన్నిటి గురించి కూడా చూడడం జరిగింది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇందులో మనకి యూనిట్ 4 కూడా యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీనే. ఇందులో మనకి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే కెమికల్ అనాలిసిస్ బై ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ. ఇందులో మనకి యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ 4th యూనిట్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటేనమ్మా ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ, కెమికల్ అనాలిసిస్ బై ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ అని చెప్పి ఉంది. ఓకేనా. సో ఇప్పుడు ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ ఈజ్ నథింగ్ బట్ యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ. సో ఇప్పుడు కెమికల్ అనాలిసిస్ ఏ రకంగా చేస్తారు? బై యూజింగ్ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ అనేది మన 4th యూనిట్ అంతా కూడా. ఓకేనమ్మా. సో ఇందులో మెయిన్గా కెమికల్ అనాలిసిస్ ఏ రకంగా చేస్తారు అంటే బీర్ ల్యాంబర్ట్స్ లాని యూజ్ చేసి చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనం బీర్ ల్యాంబర్ట్స్ లా గురించి ప్రీవియస్ సెమిస్టర్స్లో చదువుకోవడం జరిగింది. సో ఇందులో బీర్ ల్యాంబర్ట్స్ లా అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి నేను దాన్ని గుర్తు చేస్తానమ్మా, మీకు రిమైండ్ చేస్తాను. సో అసలు ఫస్ట్ ల్యాంబర్ట్స్ లా అంటే ఏంటి? ఫస్ట్ వన్ ల్యాంబర్ట్స్ లా. సో ల్యాంబర్ట్స్ లా అంటే ఏంటంటే when a beam of monochromatic light is passed through a homogeneous medium, then the decrease in the intensity of the light with the thickness of the medium is directly proportional to the intensity of the incident radiation. Okay namma. So ide kada mana statement Lambert's law statement. So entamma Lambert's law statement, when a beam of monochromatic light is passed through a homogeneous medium, the decrease in the intensity of the light with the thickness of the medium is directly proportional to the intensity of the incident radiation. So ఇదే మనకి లాంబర్ట్స్ లా స్టేట్మెంట్ అమ్మ. సో ఈ లాంబర్ట్స్ లా స్టేట్మెంట్ నుంచి ఫర్దర్గా మనం డిరైవ్ చేసి ఐ అబ్జార్బెన్స్ అంటే ఏంటో, అబ్జార్బెన్స్ ఏ రకంగా వస్తుందో దీన్ని డిరైవ్ చేయడం కూడా జరిగింది. సో నెక్స్ట్ దీని తర్వాత వచ్చింది ఏంటంటే నెక్స్ట్ వన్ బీర్స్ లా అనేది ఉంది దీనిలోనే. సో నెక్స్ట్ ఏంటమ్మా బీర్స్ లా అనేది ఉంది. సో బీర్స్ లా దీని స్టేట్మెంట్ ఏంటమ్మా? బీర్స్ లా అంటే ఏంటి? వెన్ ఏ బీమ్ ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్ ఈజ్ పాస్డ్ త్రూ ఏ సొల్యూషన్. సో అదే ల్యాంబర్ట్స్ లాలో చూస్తే కనుక మనం మీడియం నుంచి పాస్ చేసాము అన్నాం. ఇక్కడ ఏంటంటే బీర్స్ లాగా వచ్చేటప్పటికి ఇక్కడ మోనోక్రోమాటిక్ లైట్ని సొల్యూషన్ నుంచి పాస్ చేస్తున్నప్పుడు అక్కడ జరిగే చేంజెస్ ఏ రకంగా ఉన్నాయి అనేది బీర్స్ లా అనమాట. ఓకేనమ్మా. సో ఇక్కడ ఏంటి? వెన్ ఏ బీమ్ ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్ ఈజ్ పాస్డ్ త్రూ ఏ సొల్యూషన్, దెన్ ద డిక్రీజ్ ఇన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద రేడియేషన్ with the thickness of the solution is directly proportional to the intensity of the light and concentration of the solution. ఓకేనమ్మా. ఇక్కడ దేని మీద డిపెండ్ అవుతుంది? ఇంటెన్సిటీ ఆఫ్ ద లైట్ మీద యాజ్ వెల్ యాజ్ ఇన్స్టెంట్ లైట్ మీద డిపెండ్ అవుతుంది. అదేవిధంగా కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఓకేనా. సో ఇది మనకి బీర్స్ లా. దీన్నే బీర్ ల్యాంబర్ట్స్ లా అని కూడా అంటారు. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే, సింప్లిఫై అంటే ప్రపోర్షనాలిటీ తీసేస్తే డిఐ బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ప్రపోర్షనాలిటీ తీసేస్తే ఎప్సిలాన్ పెడుతున్నానమ్మా ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ కింద, ఐసి ఉంటుంది. నెక్స్ట్ ఐ టర్మ్స్ అన్నీ ఒకవైపుకి, ఎక్స్ టర్మ్స్ అన్నీ ఒకవైపుకి తీసుకెళ్తే డిఐ బై ఐ ఈక్వల్ టు ఎప్సిలాన్ సి, ఈ డిఎక్స్ ఇటువైపు ఉంటుంది. ఇప్పుడు బోత్ సైడ్స్ కూడా ఇంటిగ్రేషన్ చేయండి. ఇంటిగ్రేషన్ చేస్తే డిఐ బై ఐ ఈక్వల్ టు మైనస్ ఇటువైపు పెట్టానమ్మా, ఎప్సిలాన్ కాన్స్టెంటే, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ కూడా కాన్స్టెంటే. సో డిఎక్స్. ఓకేనమ్మా. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్కి లిమిట్స్ అప్లై చేయండి. సో లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికంటే ఇనీషియల్ ఇంటెన్సిటీ I0 అని, ఫైనల్ ఇంటెన్సిటీనేమో
ఐ అని చెప్పి అనుకుంటున్నాను. ఇనీషియల్ ఇంటెన్సిటీ I0, ఫైనల్ ఇంటెన్సిటీ ఐ అనుకుంటున్నాను. అదేవిధంగా థిక్నెస్ ఆఫ్ ద మీడియం, దీని స్టార్టింగ్ ఏమో 0 ఉంది అండ్ నెక్స్ట్ ఏమో x ఉంది అని చెప్పి అనుకుంటే, సో 0 to x లిమిట్స్ అప్లై చేస్తే కనుక, సో దీనికి మనకి ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుందమ్మా, di/i అంటే ln i వస్తుంది. సో దీని ఇంటిగ్రేషన్ లిమిట్స్ I0 to i మైనస్ ఎప్సిలాన్ సి డిఎక్స్కి ఇంటిగ్రేషన్ చేస్తే x వస్తుంది. ఇంటిగ్రేషన్ లిమిట్స్ 0 to x. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేస్తాం కాబట్టి ln i మైనస్ ln I0 ఈక్వల్ టు ఎప్సిలాన్, దీన్ని cxఏ వస్తుంది. సో ఇది ln a మైనస్ ln bలా ఉంది కాబట్టి ln i/I0 ఈక్వల్ టు మైనస్ ఎప్సిలాన్ cx వచ్చిందమ్మా. సో దీన్ని చూస్తే కనుక మనకి ఎలా ఉందంటే అబ్జార్బెన్స్కి ఫార్ములా ఉంటుంది. సో అబ్జార్బెన్స్ ఫార్ములా ఏంటంటే అబ్జార్బెన్స్ A ఈక్వల్ టు ln I0/I వస్తుందమ్మా. అబ్జార్బెన్స్ ఫార్ములా ఏంటమ్మా, మనకి ln I0/I ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది, రివర్స్లో ఉంది, I/I0 ఉంది. అంటే మనం ఏం చేయొచ్చు, మైనస్ A ఈక్వల్ టు ln I/I0 కింద రాయొచ్చేమో కదా. సో అంటే ఇక్కడ ఈ మైనస్ ఏ ln I/I0 ప్లేస్లో ఏం ప్లేస్ చేయొచ్చు అంటే మైనస్ ఏని ప్లేస్ చేస్తే మైనస్ ఏ ఈక్వల్ టు మైనస్ ఎప్సిలాన్ cx ఉంటుంది. సో ఏ ఈక్వల్ టు ఎప్సిలాన్ cx ఉంటుంది. సో ఇది మనకి బీర్ లాంబర్ట్స్లా నుంచి వచ్చిన ఈక్వేషన్. సో హియర్ ఏ అంటేనేమో అబ్జార్బెన్స్ అమ్మా, ఎప్సిలాన్ అంటే మోలార్ ఎక్స్టింక్షన్ కోఎఫిషియంట్ అని చెప్పి అంటారు. ఓకేనా. సో ఎప్సిలాన్ ఏమంటారు, ఏనేమో అబ్జార్బెన్స్ అంటారు, ఎప్సిలాన్ ఏమో మోలార్ ఎక్స్టింక్షన్ కోఎఫిషియంట్ అంటారు. నెక్స్ట్ సి అంటేనేమో కాన్సన్ట్రేషన్, ఎక్స్ అంటేనేమో దీన్ని పాత్ లెంత్ అని చెప్పి అంటారమ్మా. దీన్ని ఏమంటారు అంటే పాత్ లెంత్ అని చెప్పి అంటాము. థిక్నెస్ ఆఫ్ ద మీడియం, థిక్నెస్ ఆఫ్ ద సొల్యూషన్ అని చెప్పి అంటున్నాం కదా. సో దీన్ని ఎలా తీసుకుంటున్నారంటే పాత్ లెంత్ అని చెప్పి అంటున్నారు. దీన్ని ఎక్స్ అయినా అనుకోవచ్చు లేదా ఎల్ కానీ. సో వేరే మనం దేనైనా పెట్టాల్సి, ఏ వేరియబుల్ అయినా సరే పెట్టచ్చు అనమాట. ఓకేనమ్మా. సో ఇది మనకి ఫార్ములా, ఫైనల్ ఫార్ములా ఏంటమ్మా, దీని నుంచి బీర్ లాంబర్ట్స్ నుంచి వచ్చింది. ఏ ఈక్వల్ టు ఎప్సిలాన్ cx అనేది వచ్చింది. సో ఇప్పుడు దీన్ని యూజ్ చేసి మనం, ఓకేనమ్మా, సో ఇప్పుడు బీర్ లాంబర్ట్స్ లాలో వచ్చిన ఈ ఈక్వేషన్ని యూజ్ చేసి, సో ఇప్పుడు మనం ఈ యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ అంతా కూడా చదవడం జరుగుతుంది. ఓకేనా. సో ఏమన్నాము, కెమికల్ ఎనాలిసిస్ బై ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ అని చెప్పి అన్నాం. సో ఇప్పుడు కెమికల్ అనాలిసిస్ దేన్ని బేస్ చేసుకుని చేస్తున్నాము, ఏ ఫార్ములాని బేస్ చేసుకుని చేస్తున్నాము అంటే బీర్ లాంబర్ట్స్ లాని యూజ్ చేసి చేయడం జరుగుతుంది. సో బీర్ లాంబర్ట్స్ లా ఫైనల్ ఈక్వేషన్ ఏంటమ్మా, ఏ ఈక్వల్ టు మైనస్ ఎప్సిలాన్ cx అనేది మన ఫైనల్ ఫార్ములా. ఓకేనా. సో ఇప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేసే మనం ఫైనల్గా అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇందులోనే బీర్ లాంబర్ట్స్ లాకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఏంటా లిమిటేషన్స్ అంటే ఈ బీర్ లాంబర్ట్స్ లా అనేది ఓన్లీ డైల్యూట్ సొల్యూషన్స్కి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. ఓకేనమ్మా. సో ఏ సొల్యూషన్స్కి అప్లికేబుల్ అవుతుందంటే ఓన్లీ డైల్యూట్ సొల్యూషన్స్కి మాత్రమే ఇది అప్లికేబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ యూజ్ చేసే లైట్ రేడియేషన్ అనేది మోనోక్రోమాటిక్ మాత్రమే అయి ఉండాలి. ఓకేనా. సో వేరే లైట్ రేడియేషన్ అయితే కనుక డీవియేషన్ రావడం జరుగుతుంది. సో యూజ్ చేసే రేడియేషన్ అనేది కేవలం మనం మోనోక్రోమాటిక్ రేడియేషన్ మాత్రమే యూజ్ చేయాలి. సో అదొక లిమిటేషన్. అండ్ ఇంకో సెకండ్ లిమిటేషన్ ఏంటమ్మా, ఇట్ ఈస్ అప్లికేబుల్ ఓన్లీ టు ద డైల్యూట్ సొల్యూషన్స్. అదేవిధంగా టెంపరేచర్, హై టెంపరేచర్స్ యూస్ చేసినా కూడా మనకి ఏమవుతుందంటే, సో ఇక్కడ వచ్చే అబ్జార్బెన్స్ వాల్యూస్ అనేవి హయ్యర్ వేవ్ లెంత్ సైడ్ షిఫ్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఎంతైతే అబ్జార్బ్ చేసుకుంటుంది అనేది ఆ అబ్జార్బెన్స్ వాల్యూస్ అనేవి ఏమవుతున్నాయంటే హయ్యర్ వేవ్ లెంత్ సైడ్కి షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ మూడు కూడా మనకి బీర్ లాంబర్ట్స్ లాగా ఉన్న లిమిటేషన్స్ అమ్మ. ఓకేనా. సో ఇప్పుడు మన సిలబస్లో ఏమి ఇచ్చాడు, ఓకేనా. సో బీర్ లాంబర్ట్స్ లాని యూజ్ చేసి మన సిలబస్లో ఏమి ఇచ్చాడు అంటే quantitative determination of NO2- ion ఒకటి ఇచ్చాడమ్మా.
Pb+2 ఒకటి ఇచ్చాడు, మ్యాంగనీస్ +2 అనేది ఒకటి ఇవ్వడం జరిగింది, అదేవిధంగా ఐరన్ +2 ఒకటి ఇచ్చారు. సో మనం ఏం చేయాలమ్మా, ఇక్కడ మనం బీర్ ల్యాంబర్ట్స్ లాని యూస్ చేసి ఏం డిటర్మైన్ చేయాలి అంటే NO2- అనేదాన్ని ఒకదాన్ని, లెడ్, మ్యాంగనీస్, ఐరన్. సో ఇవన్నిటిని కూడా డిటర్మైన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంకేం ఇచ్చారు అంటే డిటర్మినేషన్ ఆఫ్ క్రోమియం అండ్ మ్యాంగనీస్, క్రోమియం అండ్ మ్యాంగనీస్ ఇన్ ఏ మిక్స్చర్. సో ఈ రెండు మిక్స్ చేసి ఉన్నాయి. ఆ మిక్సర్లో క్రోమియం ఎంత క్వాంటిటీ ఉంది, మ్యాంగనీస్ ఎంత క్వాంటిటీ ఉంది, ఓకేనా. ఈ రెండింటిని కూడా మనం డిటర్మైన్ చేయాల్సి ఉంటుంది. దేన్ని యూస్ చేసి అంటే బీర్ ల్యాంబర్ట్స్ లాని యూస్ చేసి మనం డిటర్మైన్ చేయాల్సి ఉంటుంది, ఓకేనమ్మా. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చూద్దామంటే ఇవాళ క్లాస్లో డిటర్మినేషన్ ఆఫ్ NO2- అయాన్ని చూద్దాం, ఓకేనమ్మా. ఇవాళ క్లాస్లో ఫస్ట్ మనం ఏం చూద్దాము, డిటర్మినేషన్ ఆఫ్ NO2- అయాన్. నైట్రేట్ అయాన్ది ఏ రకంగా డిటర్మైన్ చేయొచ్చో చూద్దాం. సో వాటర్లో ప్రజెంట్ అయి ఉన్న NO2- అయాన్ని మనం ఏ రకంగా డిటర్మైన్ చేయొచ్చు. సో దీన్నే డిటర్మినేషన్ ఆఫ్ NO2- అయాన్, ఓకేనమ్మా. సో వాటర్లో NO2 అనేది ఉంటుంది కదా, NO2 అయాన్ అనేది ఉంటుంది కదమ్మా. సో ఆ NO2 అయాను ఎంత క్వాంటిటీ ఉంది, మనం తీసుకున్న శాంపుల్లో ఎంత క్వాంటిటీ ఉంది అన్న విషయాన్ని ఇప్పుడు మనం డిటర్మైన్ చేయాలి బై యూజింగ్ బీర్ ల్యాంబర్ట్స్ లా. సో బీర్ ల్యాంబర్ట్స్ లా స్టేట్మెంట్ ఏంటమ్మా, మనకు ఫైనల్గా వచ్చిన ఈక్వేషన్ ఏమనుకున్నాము, అబ్జార్బెన్స్ ఈక్వల్ టు ఎప్సిలాన్ సి. నేను ఇక్కడ ఎల్ అనుకుంటున్నానమ్మా, దీన్ని ఎక్స్ అని కాకుండా ఏమనుకుంటున్నానంటే ఫర్ ద కన్వీనియన్స్ ఓన్లీ దీన్ని ఏమనుకుంటున్నానంటే ఎల్ అని చెప్పి అనుకుంటున్నాను, ఓకేనా. సో ఎప్సిలాన్ అంటే మోలార్ ఎక్స్టెన్షన్ కోఎఫిషియంట్, సి అంటేనేమో కాన్సన్ట్రేషన్, ఎల్ అంటేనేమో పాత్ లెంత్, ఏ అంటేనేమో అబ్జార్బెన్స్. సో వీటి గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇందులో ఇప్పుడు మనం డిటర్మైన్ చేయాలి అంటే NO2- అయాన్ని ఎందులో ఉన్నదాన్ని డిటర్మైన్ చేస్తున్నామమ్మా మనం, వాటర్లో NO2- అయాన్ ఎంత ఉందో మనం డిటర్మైన్ చేయాలి. దీనికోసం మనకు ఉన్న ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే స్పెక్ట్రోఫోటోమీటర్ అని చెప్పి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది. దాన్ని యూస్ చేసే అనాలిసిస్ని ఏమంటారు అంటే స్పెక్ట్రోఫోటోమెట్రీ అని చెప్పి అంటారు. ఆల్రెడీ మీరు ఫోర్త్ సెమిస్టర్లో స్పెక్ట్రోఫోటోమెట్రీ గురించి ఆల్రెడీ చదివి ఉంటారు. స్పెక్ట్రోఫోటోమెట్రీ సింగిల్ బీము, డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ అని చెప్పి చదివి ఉంటారు. సో అలాగే ఇక్కడ మనకి స్పెక్ట్రోఫోటోమీటర్ అనేది ఒకటి ఉంది. ఇప్పుడు ఆ స్పెక్ట్రోఫోటోమీటర్ని యూస్ చేసి మనం ఏం చేయాలి అంటే వాటర్లో NO2- అయాను క్వాంటిటీ ఎంత ఉంది, ఆ స్పెక్ట్రోఫోటోమీటర్ అనేది దేన్ని బేస్ చేసుకుని, ఏ ప్రిన్సిపల్ని బేస్ చేసుకుని వర్క్ చేస్తుంది అంటే బీర్ ల్యాంబర్ట్స్ లాని యూస్ చేసి వర్క్ చేస్తుంది అనమాట ఆ ప్రిన్సిపల్ అనేది, ఓకేనమ్మా. సో ఇప్పుడు మనం NO2- అయాన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాము, దీనికోసం స్పెక్ట్రోఫోటోమీటర్ని యూస్ చేస్తున్నాము అన్నాను, ఓకేనా. సో ఇప్పుడు స్పెక్ట్రోఫోటోమీటర్ అనేది మనం మోనోక్రోమాటిక్ లైట్నే యూస్ చేయాలి అన్నాం. బీర్ ల్యాంబర్ట్స్లో చెప్పేటప్పుడు లిమిటేషన్స్లో మనం ఏం చెప్పామమ్మా, ఓన్లీ మోనోక్రోమాటిక్ లైట్ రేడియేషన్ని మాత్రమే యూస్ చేయాలి అన్నాను. మోనోక్రోమాటిక్ లైట్ అంటే ఇక్కడ తీసుకునే ల్యాండా అనేది 542 నానోమీటర్స్ దగ్గర తీసుకుంటున్నాను NO2- అయాన్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం. సో దాన్ని ఎంతకి సెట్ చేసుకుని ఉంచానంటే ఇన్స్ట్రుమెంట్ని 542 నానోమీటర్స్కి సెట్ చేసి ఉంచుకున్నాను ఇన్స్ట్రుమెంట్ని. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేస్తానంటే NO2- అయాను ఒక శాంపుల్ నేను వాటర్లో NO2- అయాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే వాటర్ని తీసుకుని సో సమ్ అమౌంట్ ఆఫ్ శాంపుల్ని తీసుకున్నాను. సపోజ్ 80 ml ఆఫ్ శాంపుల్ని తీసుకున్నాను. ఎంత తీసుకున్నానమ్మా, 80 ml ఆఫ్ శాంపుల్ తీసుకున్నాను. మనం దేన్నైతే ఎనాలిసిస్ చేద్దాం అనుకుంటున్నామో, దేన్నైతే మనం NO2- అయాన్ ఇందులో ఉన్నదాన్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాము, ఆ శాంపుల్ని 80 ml తీసుకున్నాను, ఓకేనమ్మా. సో ఎందులో తీసుకున్నాను అంటే 100 ml వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్లో తీసుకున్నాను. దేనిలో తీసుకున్నానమ్మా, 100 ml వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్లో తీసుకున్నాను. ఇప్పుడు దీనికి ఏమి యాడ్ చేయాలి అంటే సల్ఫానిలమైడ్ అనేది ఒకటి ఉంటుంది, సల్ఫానిలమైడ్. సో సల్ఫానిలమైడ్ యాడ్ చేయాలి. అదేవిధంగా సోడియం సాల్ట్ ఆఫ్ EDTA, సోడియం సాల్ట్ ఆఫ్
EDTAని యాడ్ చేయాలి. అదేవిధంగా HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ని యాడ్ చేయాలి. అదేవిధంగా N1-నాఫ్థైల్ ఇథిలీన్ డయామైన్ డైహైడ్రోక్లోరైడ్. సో వీటన్నిటిని యూజ్ చేసి వాటర్లో NO2 అనేది ఎంత ఉంది, ఎంత అమౌంట్ అనేది ఉంది అన్న విషయాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. దీనికోసం ఏం చేసుకుంటున్నానంటే డిఫరెంట్ సొల్యూషన్స్ తీసుకుంటున్నాను విత్ డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్. ఓకేనమ్మా. సో దీన్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఏం చేస్తున్నానంటే డిఫరెంట్ సొల్యూషన్స్ విత్ డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్తో ఉన్న వాటిని తీసుకుంటున్నాను. అంటే సపోజ్ ఒక 5 శాంపుల్స్ తీసుకున్నాను. సో ఈ శాంపుల్ ఏమో మనం అన్నోన్ శాంపుల్ అనుకుంటున్నాము. ఇందులో NO2 ఎంత ఉందో తెలియదు. నెక్స్ట్ రిమైనింగ్ శాంపుల్స్ ఉన్నాయి కదమ్మా. సో 1, 2, 3 సొల్యూషన్ 1, 2, 3, 4, 5 అని చెప్పి 5 సొల్యూషన్స్ తీసుకుంటున్నాను. ఓకేనమ్మా. సో ఎన్ని సొల్యూషన్స్ తీసుకున్నాను? సొల్యూషన్స్ 1, 2, 3, 4, 5 అని చెప్పి ఇలా 5 సొల్యూషన్స్ తీసుకున్నాను. ఈ 5 సొల్యూషన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ నాకు నోన్ కాన్సన్ట్రేషన్, తెలిసిన కాన్సన్ట్రేషన్, అంటే అందులో NO2 ఎంత ఉంది అన్న విషయం నాకు తెలుసు. ఓకేనా. సో ఇలా నోన్ సొల్యూషన్స్ కొన్నిటిని తీసుకున్నాను. అదేవిధంగా అన్నోన్, ఇందులో ఎంత ఉందో నాకు తెలియదు, అలాంటి అన్నోన్ ఉన్నదాన్ని ఒకదాన్ని తీసుకున్నాను. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ అన్నోన్ ఉన్నదాన్ని ఏం చేశానంటే 80 ml శాంపుల్ తీసుకున్నాను, 100 ml వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్లో తీసుకున్నాను. ఓకేనమ్మా. సో ఇప్పుడు నెక్స్ట్ దానికి సల్ఫానిలమైడ్ యాడ్ చేయాలి, సోడియం సాల్ట్స్ ఆఫ్ EDTA, హైడ్రోక్లోరిక్ యాసిడ్, N1-నాఫ్థైల్ ఇథిలీన్ డయామైన్ డైహైడ్రోక్లోరైడ్. సో వీటన్నిటినీ కూడా యాడ్ చేయాలి. సో ఏ రకంగా యాడ్ చేస్తున్నానంటే సల్ఫానిలమైడ్ ఏమో 1 ml యాడ్ చేస్తున్నాను, సోడియం సాల్ట్స్ ఆఫ్ EDTA ఏమో ఒక 2 ml యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ని కూడా ఒక 2 ml యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఫస్ట్ వీటిని ఏం చేస్తున్నానంటే బాగా షేక్ చేస్తున్నాను. ఓకేనమ్మా. బాగా మిక్స్ చేస్తున్నాను దాన్ని. సో బాగా మిక్స్ చేసిన తర్వాత ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్, ఒక 15 minutes తర్వాత దానికి ఏం చేశాను అంటే ఒక 1 ml N1-నాఫ్థైల్ ఇథిలీన్ డయామైన్ డైహైడ్రోక్లోరైడ్ సొల్యూషన్ని యాడ్ చేశాను. ఓకేనమ్మా. సో ఎప్పుడు యాడ్ చేశాను దీన్ని? ఆఫ్టర్ 15 minutes. సో యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని ఇప్పుడు దాన్ని ఏం చేశానంటే స్పెక్ట్రోఫోటోమీటర్లో ప్లేస్ చేయాలి. సో ఎక్కడ ప్లేస్ చేస్తున్నానంటే 542 నానోమీటర్స్ ఆల్రెడీ నేను ఫిక్స్ చేసి ఉంచాను. సో అక్కడ దాన్ని ప్లేస్ చేశాను వీటన్నిటిని కూడా. ఓకేనమ్మా. ఈ రియాక్షన్ మిక్సర్ అంతటినీ కూడా స్పెక్ట్రోఫోటోమీటర్లో ప్లేస్ చేశాను. ప్లేస్ చేసినప్పుడు అబ్జార్బెన్స్ ఎంతో నోట్ చేసుకోవాలి. ఓకేనమ్మా. సో ల్యాండా మనం ఏం చేసామంటే ఇన్సిడెంట్ రేడియేషన్ 542 నానోమీటర్స్ని మనం ఫిక్స్ చేసి ఉంచాం. ఇప్పుడు దానికి ఏం చేస్తున్నాను నేను? దీని అంతటిని ఇవన్నిటిని అన్నోన్ శాంపుల్ వీటన్నిటిని మనం మిక్స్ చేసి ఏం చేశానంటే స్పెక్ట్రోఫోటోమీటర్లో ప్లేస్ చేశాను. అప్పుడు వచ్చిన అబ్జార్బెన్స్ వాల్యూని నోట్ చేస్తున్నాను. అక్కడ వచ్చిన అబ్జార్బెన్స్ వాల్యూని ఏమనుకుంటున్నాను అంటే AX అని చెప్పి అనుకుంటున్నాను. అక్కడ వచ్చిన అబ్జార్బెన్స్ని ఏమనుకుంటున్నానమ్మా? AX అని చెప్పి అన్నాను. X అంటే అన్నోన్ అని అర్థం. ఓకేనా. సో ఇప్పుడు అబ్జార్బెన్స్ వాల్యూ అనేది వచ్చింది, ఒక రీడింగ్ అనేది మనకి ఆ స్పెక్ట్రోఫోటోమీటర్ చూపించడం జరిగింది. ఓకేనమ్మా. సో దాన్ని AX అని చెప్పి అన్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే ఈ 80 mlని శాంపుల్ ప్లేస్లో ఏం చేశాను అంటే బ్లాంక్, అంటే ఏమీ లేదు అందులో, అంటే ఎటువంటి అయాన్స్ లేవు, అలాంటి బ్లాంక్ ఉన్న సొల్యూషన్ ఒక దాన్ని తీసుకున్నాను. అంటే నథింగ్ బట్ వాటర్ని తీసుకుందాం, డిస్టిల్డ్ వాటర్ని తీసుకున్నాను. దీని ప్లేస్లో ఏం చేశానమ్మా, మనం ఏదైతే శాంపుల్ తీసుకున్నామో ఆ శాంపుల్ ప్లేస్లో ఏం చేశాను అంటే ఓన్లీ ఏం తీసుకున్నానమ్మా? బ్లాంక్, అంటే ఓన్లీ వాటర్ని తీసుకున్నాను, డిస్టిల్డ్ వాటర్. అందులో ఎలాంటి అయాన్స్ లేవు కదా. సో ఇప్పుడు డిస్టిల్డ్ వాటర్ని తీసుకుని సేమ్ ప్రాసెస్ 1 ml సల్ఫానిలమైడ్, 2 ml సోడియం సాల్ట్స్ ఆఫ్ EDTA, 2 ml హైడ్రోక్లోరిక్ యాసిడ్, అదేవిధంగా ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ 1 ml N1-నాఫ్థైల్ ఇథిలీన్ డయామైన్ డైహైడ్రోక్లోరైడ్ వీటన్నిటిని యాడ్ చేసాం. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చిన ఆ సొల్యూషన్ కూడా ఏం చేశానంటే స్పెక్ట్రోఫోటోమీటర్లో ప్లేస్ చేశాను. ఇప్పుడు దీనివల్ల యూజ్ ఏంటంటే ఇందాక శాంపుల్ ఎంత అబ్జార్బ్ చేసుకుందా అన్న విషయం వస్తుంది. ఫస్ట్ శాంపుల్ని తీసుకుని మనం చేస్తే వచ్చిన రీడింగ్ నేనేమో AX అనుకుంటున్నాను. శాంపుల్ ప్లేస్లో ఇప్పుడు ఏం పెట్టానమ్మా? ఓన్లీ వాటర్ని ప్లేస్ చేశాను. దాన్ని ఏమంటున్నాను అంటే AB అని చెప్పి అంటున్నాను, బ్లాంక్ అబ్జార్ప్షన్.
అంటే అక్కడ మనకి ఏమీ పెట్టలేదు, ఎలాంటి అయాన్స్ ఉన్నదాన్ని పెట్టలేదు కాబట్టి సో ఏ బి అని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు అబ్జార్బెన్స్ కావాలి అంటే ఈ సొల్యూషను శాంపుల్ అనేది ఎంత అబ్జార్బ్ చేసుకుందో కావాలి. శాంపుల్ ఎంత అబ్జార్బ్ చేసుకుందో కావాలి అంటే సల్ఫాన్లమైడ్ అబ్జార్బ్ చేసుకుంటుంది, ఇందులో ఉన్న సోడియం సాల్ట్స్ ఆఫ్ EDTA కూడా అబ్జార్బ్ చేసుకోవచ్చు, హైడ్రోక్లోరిక్ యాసిడ్ కూడా అబ్జార్బ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా అబ్జార్బ్ చేసుకోవచ్చు కాబట్టి సో ఏం చేస్తానంటే బ్లాంక్ రీడింగ్ ఉంది కదా, సో దానిలోంచి సో శాంపుల్ రీడింగ్లో నుంచి బ్లాంక్ రీడింగ్ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చిందే మనకి ఏమొస్తుందంటే అబ్జార్బెన్స్ వాల్యూ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ అబ్జార్బెన్స్ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా AX - AB. ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఓన్లీ శాంపుల్ అనేది ఎంత అబ్జార్బ్ చేసుకుంది, ఇవన్నీ అబ్జార్బ్ చేసుకున్నది ఏమైంది సబ్ట్రాక్ట్ చేసేసాం కదా, ఓకేనా. సో ఏమొచ్చింది మనకి ఓన్లీ శాంపుల్ అనేది ఎంత అబ్జార్బ్ చేసుకున్నదో A అనేది వచ్చింది. ఇప్పుడు ఇదే ప్రాసెస్ని ఓకేనమ్మా, సేమ్ ఇదే ప్రాసెస్ని నోన్ కాన్సన్ట్రేషన్తో ఉన్న సొల్యూషన్స్ కూడా ఉన్నట్టున్నాయి మన దగ్గర. సో నోన్ కాన్సన్ట్రేషన్తో ఉన్న సొల్యూషన్ 1, 2, 3, 4, 5. సో ఇలా 5 సొల్యూషన్స్కి 5 టైమ్స్ సేమ్ ఎక్స్పెరిమెంట్ని రిపీట్ చేస్తున్నాం. ఫస్ట్ సొల్యూషన్ 1, సో నోన్ కాన్సన్ట్రేషన్ నాకు తెలుసు, సపోజ్ 0.01 నార్మల్లో ఉంది అనుకుంటున్నాను నేను కాన్సన్ట్రేషన్. సో దాంతో ఉన్నదాన్ని సేమ్ ఇదే విధంగా మనం ట్రీట్ చేస్తాము. సో ట్రీట్ చేసిన తర్వాత అబ్జార్బెన్స్ ఎంతో చూస్తాం. ఎక్కడంటే 540 నానోమీటర్స్ దగ్గర చూస్తే వచ్చిన అబ్జార్బెన్స్ AX అని చెప్పి అనుకుంటాము. సేమ్ బ్లాంక్ రీడింగ్ తీసుకుంటాము, దానిలోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తాము, వచ్చిందేమో సొల్యూషన్ 1 యొక్క అబ్జార్బెన్స్. అదేవిధంగా సొల్యూషన్ 2కి 3కి 4కి 5కి కూడా సేమ్ మనం ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేస్తే సో మనకి ఇక్కడ ఈ 5 రీడింగ్స్ వస్తాయి, అట్ ది సేమ్ టైం అన్నోన్ యొక్క అబ్జార్బెన్స్ కూడా వస్తుంది. ఓకేనమ్మా. సో ఇప్పుడు మనం తీసుకుంటున్న అన్నోన్ NO2 ఎంత ఉందో తెలియదని చెప్పి అంటున్నాం కదా, సో దాని యొక్క అబ్జార్బెన్స్ కూడా వస్తుంది. ఇప్పుడు ఆ అబ్జార్బెన్స్ వచ్చిన తర్వాత వీటన్నిటికీ మనం ఏం చేయాలి అంటే ఒక గ్రాఫ్ని డ్రా చేయాలి. వీటన్నిటికీ కూడా మనం ఏం చేస్తామమ్మా, ఒక గ్రాఫ్ని డ్రా చేస్తాం. ఏ రకంగా అంటే అబ్జార్బెన్స్నేమో y యాక్సిస్ మీద తీసుకోండి, అదేవిధంగా కాన్సన్ట్రేషన్, సో కాన్సన్ట్రేషన్ ఏమో x యాక్సిస్ మీద తీసుకోండి. సో ఇప్పుడు నోన్ కాన్సన్ట్రేషన్ అన్నాను, సొల్యూషన్ 1కి నోన్ కాన్సన్ట్రేషన్ ఇది. సో ఇది సొల్యూషన్ 1 అని, 2, 3, 4, 5. సో వీటి కాన్సన్ట్రేషన్ యూనిట్స్ ఈ రకంగా ఉన్నాయనుకుందాం. సో ఇది 1 నార్మల్ ఉంది అని సపోజ్ నేను అనుకుంటే దాని అబ్జార్బెన్స్ అనేది ఇక్కడ వచ్చింది, 2కేమో ఇక్కడ రావడం జరిగింది, 3కేమో ఇక్కడ వచ్చింది. సో ఇలా ఏమవుతుందంటే మనకి గ్రాఫ్ అనేది ఈ రకంగా వచ్చింది. ఎలా వచ్చిందమ్మా, స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజన్ రావడం జరిగింది. ఓకేనా. సొల్యూషన్ 1కేమో ఇక్కడ వస్తే 2కి ఇక్కడ వచ్చింది, 3కి ఇక్కడ, 4కేమో ఇక్కడ, 5కేమో సో ఇక్కడ రావడం మనకి ఇలాగ గ్రాఫ్ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు నోన్ సొల్యూషన్స్కి అబ్జార్బెన్స్ వచ్చిన వాటికి మనం గ్రాఫ్ డ్రా చేస్తే ఇలా ఈ రకంగా వచ్చింది. కానీ మనకు ఇంకోటి ఉండిపోయింది, అన్నోన్ కాంపౌండ్ ఒకటి ఉండిపోయింది, అన్నోన్ సొల్యూషన్ ఒకటి ఉండిపోయింది. ఈ అన్నోన్ సొల్యూషన్ ఎంత అబ్జార్బెన్సో మనకు ఉంది, కానీ దీని కాన్సన్ట్రేషన్ మనకు తెలియదు. సో ఇప్పుడు మనకి ఎంత అబ్జార్బెన్సో తెలుస్తుంది కాబట్టి ఈ స్ట్రైట్ లైన్ మీద ఎక్కడ వస్తే అక్కడ దీనికి ఏం చేస్తామంటే సపోజ్ ఇక్కడ వచ్చింది అనుకుంటున్నాను నేను, ఈ అబ్జార్బెన్స్ దగ్గర వచ్చింది అనుకుంటున్నాను, ఈ వాల్యూ దగ్గర వచ్చింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు దీనికి స్ట్రైట్ లైన్ డ్రా చేయండి. సో డ్రా చేస్తే ఇది ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది, X యాక్సిస్ మీద. సో అప్పుడు ఇక్కడ వచ్చిన ఈ రీడింగ్ని ఏమంటారు అంటే అన్నోన్ శాంపుల్ యొక్క కాన్సన్ట్రేషన్ అవుతుంది అన్నమాట ఇది. ఓకేనమ్మా. సో ఇప్పుడు వచ్చిన ఈ అన్నోన్ శాంపుల్ కాన్సన్ట్రేషన్ నేను ఏమనుకుంటున్నాను అంటే దీన్ని P అని చెప్పి అనుకుంటున్నాను. ఓకేనమ్మా, దీన్ని B అనుకుంటున్నానమ్మా. వచ్చిన అన్నోన్ శాంపుల్ యొక్క కాన్సన్ట్రేషన్ గ్రాఫ్ నుంచి వచ్చింది, మనకి ఏమొచ్చిందంటే B అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే నైట్రేట్ కంటెంట్ B/V0. ఓకేనమ్మా. సో ఇది మన ఫార్ములా. ఇక్కడ PnO2- అంటే నైట్రేట్ కంటెంట్, B అంటేనేమో సో కాన్సన్ట్రేషన్. సో ఎక్కడి నుంచి వచ్చిందమ్మా, ఇది గ్రాఫ్ నుంచి రావడం జరిగింది. V0 అంటేనేమో వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్, మనం ఎంత వాల్యూమ్ తీసుకున్నాం సొల్యూషన్ అనేది, సో దాని వాల్యూమ్. వీటన్నిటిని కూడా మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక దీని నుంచి మనకి ఏమొస్తుందంటే PnO2- అనేది రావడం జరుగుతుంది. అంటే నైట్రేట్ అనేది మనం తీసుకున్న దానిలో ఎంత కంటెంట్ ఉంది అన్న విషయం వస్తుందన్నమాట. ఓకేనమ్మా. సో ఈ రకంగా మనం ఏం చేయొచ్చు అంటే డిఫరెంట్ అయాన్స్కి మెటల్స్కి కూడా బీర్ లాంబర్ట్స్ లాని యూజ్ చేసి
సో ఇందాకదంతా కూడా దేని మీద వర్క్ చేస్తుందమ్మా, దేన్ని బేస్ చేసుకుని, సో బీర్ ల్యాంబర్ట్స్ లానే బేస్ చేసుకుని వర్క్ చేస్తుంది. కాబట్టి ఈ రకంగా మనం డిఫరెంట్ అయాన్స్ యొక్క ఎంత కంటెంట్ ఉన్నాయో అవన్నీని, ఎంత క్వాంటిటీ ప్రజెంట్ అయ్యి ఉంది అన్న విషయాన్ని డిటర్మైన్ చేయొచ్చు అనమాట. ఓకేనమ్మా. సో ఇది మనకి ఇవాళ క్లాస్. నెక్స్ట్ క్లాస్లో సో రిమైనింగ్ అయాన్స్ ఉన్నాయి కదమ్మా, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.